నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండల కేంద్రంలోని మైలారం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సరిత హరీష్ గారు విజయం సాధించినందున గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మీరందరూ నాకు ఓటేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీడియా న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది। హరీష్ మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధిలో పాలుపంచుకుంటానని హరీష్ అన్న ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నానన్నాడు। మైలారం గ్రామ ప్రజలకి అలాగే అక్క చెల్లెలకి అన్నదమ్ములకి పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు। ప్రజలకి నన్ను ముందుండి నడిపించి సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు। అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి అందరి సమస్యలని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను। అలాగే గ్రామ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక। పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయమనగా మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబ సభ్యునికి నమస్కారం। అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్య నీటి సమస్య కానీ పారిశుద్ధ్యం కానీ సీసీ రోడ్ల సమస్య కానీ మురుగునీటి సమస్య కానీ అన్నింటినీ గౌరవ మాజీ మంత్రివర్యులు మన తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలియజేస్తున్నాము। అలాగే ఇప్పుడు మాకు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడేది కావున మా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తాము। మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు। ఆర్థిక సమస్య కానీ సీసీ రోడ్ల నిర్మాణం వైద్యం విద్య అది ఏది ఉన్నా దానికి మేము ముందుండి మా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని సమస్యలు పరిష్కారం కృషి చేయడానికి ఆయన సహకారం తీసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి 100% కృషి చేయడం జరుగుతుంది। మాకు మరోసారి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు। మమ్మల్ని భారీ మేరతో గెలిపించినందుకు ధన్యవాదాలు।